ట్యాంకర్ల అవసరం రాలేదు. కాంగ్రెస్ సర్కారు రాగానే తాగునీటికి నగరవాసులు ఇబ్బందులు మొదలయ్యాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసవి కాలంలో కూడా గృహ అవసరాలకు సరిపడా నీటిని అందించిన హైదరాబాద్ జలమండలి ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభం కాకముందే నీటి కొరతతో ఉండడానికి కారణాలేంటి? ఇది అధికారుల వైఫల్యమా లేదా కాంగ్రెస్ నాయకుల అవగాహన లోపమా? బీఆర్ఎస్ పాలనలో గృహ అవసరాలకు నీటి కొరత ఉండేదే కాదని, ప్రస్తుతం నీళ్లు ఎప్పుడు వస్తాయో కూడా తెలియడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. హైదరాబాదు వాసులు గత సంవత్సర కాలంగా నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వేసవి కాలంలో పరిస్థితి ఇంకా ఎంత క్లిష్టంగా ఉంటుందో ఊహించుకొని మదన పడుతున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో గృహ అవసరాలకు నీటి కొరత ఉండేది కాదని, కానీ ప్రస్తుతం మున్సిపల్ వాటర్ ఎప్పుడు వస్తాయో కూడా తెలియడం లేదని మండిపడుతున్నారు. గత 4 రోజులుగా వాటర్ రాలేదని, వచ్చినా లో ప్రెజర్ తో వస్తున్నాయని, అవి కూడా 20 నుంచి లేదా 30 నిమిషాల పాటు వస్తుండటంతో వాటర్ ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. వాటర్ ట్యాంకర్లు రావడానికి 2 లేదా 3 రోజుల సమయం పడుతోందని చెప్పడంతో బ్లాక్ లో వాటర్ ట్యాంకర్ తెప్పించాల్సి వస్తోందని చెప్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే తమకు ఈ కష్టాలు ఉండేవి కాదంటూ ప్రజలు అంటున్నారు. గృహ అవసరాలకు 5,000 లీటర్ వాటర్ ట్యాంకర్ 500 రూపాయలు, వాణిజ్య అవసరాలకు 850 రూపాయలు తీసుకోవాలి. కానీ గృహ అవసరాలకు బ్లాక్ లో 800 నుండి 1,500 రూపాయలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. సండే రోజు వచ్చింది, మళ్ళీ బుధవారం రోజు వచ్చింది. 4 రోజులకు ఒకసారి వస్తుంది. నేను సరిపోతుంది. ఈ ఫిబ్రవరి స్టార్ట్ అయిన కాడ నుంచి అట్లనే ఉంది. జనవరి నుంచి మళ్ళీ ఎండాకాలం వస్తే ఇంకేమొస్తాయి సార్, గంట కూడా ఇడుస్తలేదు. ముందు ఎండాకాలం అని 24 అవర్స్ నీళ్ళ ఇబ్బంది లేకుండా అంతే. ఇప్పుడే ఈ మధ్యలో అసలు రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి నీళ్ళ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నీళ్ళు అన్యాయంగా నీళ్ళు కూడా వస్తలేవు. ఏవి ఎవరైనా చేతగాని వాడు ఉంటే ఎండబెట్టుకొని చచ్చకాలం ఉంది సార్. ఏంది ఈయన వచ్చినాక 3 రోజులకు ఒకసారి అన్న ఇవ్వాలి కదా సార్. మరి వారానికి ఒకసారి ఇస్తే మరి ఏం పిల్లలకేం అడుగుతామో, మేమేం తానాలు చేసుకుంటామో, ఈడ ఏమైనా బోర్లు పడుతున్నాయా? హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరాలో అవినీతి జలగలు పెచ్చుమీరుతున్నారు. నిత్యావసరమైన నీటితో అక్రమాలు చేస్తూ సామాన్య ప్రజల జేబులకు చిల్లులు వేస్తున్నారు. ఇటీవల నీటి ట్యాంకర్ల బుకింగ్ లో డ్రైవర్లు అక్రమాలకు పాల్పడ్డట్లు జలమండలి అధికారులు గుర్తించారు. దాదాపు 120 మంది డ్రైవర్లు తప్పుడు పద్ధతుల్లో ట్యాంకర్లు బుక్ చేసి రెట్టింపు రేట్లకు విక్రయించినట్లు వెల్లడైంది. డ్రైవర్లు తమ ఫోన్ నెంబర్లకు, కస్టమర్ అకౌంట్ నెంబర్లకు అనుసంధానం చేసి గృహ అవసరాల కోసం బుక్ చేసినట్లు చూపించి ఆ నీటిని బ్లాక్ మార్కెట్ లో విక్రయించినట్లు గుర్తించారు. ఈ అక్రమాలపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఐటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్రమాలకు పాల్పడ్డ క్యాన్ నెంబర్లు, మొబైల్ నెంబర్లను బ్లాక్ చేయనున్నట్లు తెలిపారు. అలాగే సంబంధిత డ్రైవర్లపై విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించారు. ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం. కేసీఆర్ ఉన్నప్పుడు బాగా వచ్చినాయి నీళ్ళు, ఇప్పుడు అసలు రావడమే లేదు. నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది, మాకు రావడం లేదు. బాగా ఇడవాలి కదా, అసలు ఇడుస్తూనే లేడు. గంట ఇడిస్తే ఎక్కువ, అరగంట ఇడిస్తే ఎక్కువ. అది నిన్న మొన్న అయితే 3-4 రోజుల సంది మరీ ప్రాబ్లం ఉంది. మరి ఎలాగ చేయాలి చెప్పు, ఎవరిని చెప్పాలి? కేసీఆర్ నీళ్ళ గురించి, కరెంటు గురించి కేసీఆర్ మేమంతా తలుచుకుండానే. టైం లేదు, దానికి ఒక టైం అనేది ఒక టైం కుదురుతుందని లేదు. ఎటన్నా పనులు పోవాలన్నా ఇబ్బంది, లేదా నీళ్ళు లేక ఇబ్బంది పడదు. ఎవరో ఒకరు ఇంటికాడ ఉండాల్సి వస్తుంది. ఇంతకుముందు గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ చాలా చండాలంగా ఉన్నది. అసలు వాటర్ అనేది లేదు. అంతకుముందన్నా వాటర్ సరిగ్గా వచ్చేది. ఈ గవర్నమెంట్ ఇప్పుడు 1 ఇయర్ అయిపోయినిపించింది కూడా ఇంతవరకు వాటర్ ప్రాబ్లం అనేది తీర్చలేకపోయింది. గడిచిన 10 సంవత్సరాలలో హైదరాబాద్ లో నీటి ట్యాంకర్ల అవసరం లేని జనాలకు ఇప్పుడు నీటి కొరత ఏర్పడడానికి కారణమేంటి? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసవి కాలంలో కూడా గృహ అవసరాలకు సరిపడే నీటిని అందించిన హైదరాబాద్ జలమండలి ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభం కాకముందే నీటి కొరతతో ఉండడానికి కారణాలేంటి? ఇది అధికారుల వైఫల్యమా లేదా కాంగ్రెస్ నాయకుల అవగాహన లోపమా? వాస్తవానికి వాటర్ కొరత ఉందా లేదా కృత్రిమ కొరతను సృష్టించి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసి డబ్బులు దండుకుందామనుకుంటున్నారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జలమండలి అధికారులు వెంటనే మేలుకొని అవినీతి జలగలను ఏరిపారేయాలని, తాగునీటిని సక్రమంగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.